నువ్వు ఈ టాపిక్ లో కావాలని రిలీజన్ ని లాగుతున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఆ మ్యాటర్ అందరికి అర్థమైపోయింది. అమ్మాయిల డ్రెస్సింగ్ అనే ప్రాబ్లమ్ ని హిందూ రిలీజన్ ఇష్యూ లాగా డివైడ్ చేసేసినావు. దాన్ని కప్పిపించుకోవడానికి పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తున్నావు. సీతాదేవిని రావణాసురుడు టచ్ కూడా చేయలేదు. ఒకవేళ టచ్ చేసి ఉంటే స్టోరీ వేరే ఉండేది. భారతంలో ద్రౌపది చీర లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. నువ్వు పురాణాల్లో ఏం చదివినావు, ఆ వీడియోలో ఏం మాట్లాడినావు? కోపం, డిసప్పాయింట్మెంట్ అన్ని కలిసి వస్తున్నాయి. ఈ శివాజీ ఎంత దొంగ కంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి అసలు వాళ్ళ మమ్మీని తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు తిట్టినావు. అసలు నువ్వెందుకు అంత రెచ్చిపోతున్నావు? ఆయన మాట్లాడిన మాటలు నీకు నచ్చకపోతే నీకు నచ్చలేదు అని చెప్పొచ్చు. నువ్వు మీరు మాట్లాడేదే వినాలి అంటే ఇందా నుంచి విన్నాం కదా, ఇప్పుడు మాది వినండి మీరు. క్రాస్ క్వశ్చన్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ నుంచి మాట్లాడనివ్వడు. ఎదురున్నోళ్ళు ఏమైనా పాయింట్ పెడితే అసలు పెట్టనివ్వడు. పతివ్రత అంట. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే మీనింగ్ తెలుసా భయ్యా నీకు? సిక్ మైండ్ సెట్ బ్రో నీది. అండ్ ఆడియన్స్, దిస్ ఇస్ ఫర్ యూ. ఒక మనిషిని మనం ఫాలో అవుతున్నాం అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వర్డ్స్ ఇవన్నీ మనం కనెక్ట్ అయితేనే మనం ఫాలో అవుతాం. దిస్ ఇస్ సో సాడ్ దట్ పీపుల్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ హిమ్. ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా దొరుకుతుంది. మీకు బ్రెయిన్స్ లేవా? పని చేయట్లేదా? నీ దగ్గర నంబర్స్, వ్యూస్, కౌంట్స్, డబ్బులు ఉన్నాయేమో గానీ స్టాండర్డ్స్ మాత్రం లేవు.